అంటే జనరల్ గా అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. నేనే ఆరేసుకున్నా కదా, అందుకే వేసేసుకున్నారు. నేనే ముందే వేసేసుకున్నా సార్. ఆరని వేసుకున్నా. ఆరంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును. సో అన్నిటికీ రెడీ అనమాట సార్. కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు. ఇంకా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు ఇక్కడ ముందే అక్క ముందే ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. లేదు, వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్నా. అవును, అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. పబ్ లోనే తీసారు కదా, మనకి ఏవి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే జనాలకి. అయితే నేను డ్రగ్స్ చేస్తే మూతికి వస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ డ్రగ్స్ చేస్తే సంకనాకి పోతారు అని చెప్తున్నా సినిమాలో. ఓకే, అలా ఉంటే మీరు థియేటర్ వచ్చి చూస్తే అర్థమవుతుంది నిజంగా. 100% చూస్తాం. అయితే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ డ్రగ్స్ మీద చాలా మీరు నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ రాను అంటారు. నెక్స్ట్ నంది అవార్డు మీకే. అయితే నేను దాపెట్టుకునేది కాదు కదా, మీ అందరి ముందే పెడతా కదా సినిమా. సినిమాలో నేను ఏ ఇంటెన్షన్తో తీసినా అన్నది మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది. సో నంది అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సారీ గద్దర్ అవార్డ్స్ మైక్ ఎవరికన్నా ఇవ్వాలా? లేదు, మీకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది క్రౌడ్ ని పిలుస్తున్నారు కదా ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ కి తెలుసు. థియేటర్ వాళ్ళు పట్టించుకుంటారు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? ఏమన్నా ఒక ఆడియో రావట్లేదు కాదు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? కెమెరాస్ సినిమా గురించి మాట్లాడదాం కదా. కెమెరాస్ కి ఆడియో ఈవెంట్ వాళ్ళకి చెప్తే ఏం చెయ్యాలి అని అడిగారు. మరి కెమెరాస్ ఎందుకు, మీడియాని పిలవడం? ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తే అరుస్తారు. మరి ఆడియో రావట్లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ విశ్వ గారు ఇక్కడ ఇప్పుడు అక్క మీరున్నారు. మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు దిగానే ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఎట్లనో కోష్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సో మీరు అవి ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడేంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. మీరు అన్నది వెళ్తుంది లేండి, వెళ్తుంది. అన్న వెళ్తాయి. విశ్వ గారు మీకు ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాధ అవుతుంది మీకు. పర్లేదు, మూవ్ ఆన్ అయిదాం. కల్ట్ విల్ క్యారీ ఆన్ విత్ కల్ట్. ఒక నిమిషం, నానిలో వచ్చిన చేంజ్ గురించి అలా తయారయ్యాడు, ఇలా తయారయ్యాడు అని అంటారు గారు అన్నది ఒకటి ఉంటుంది పక్కన. అట్లా మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉండదు, ఆ విషయం మీకు తెలియదు. లేలే, పదజాలం నాకు చాలా మంచిగా ఉంటుంది. విశ్వ గారు సార్, ఈ కల్ట్ టైటిల్ ఫస్ట్ మన ఎస్కేఎన్ గారిది కదా? తెలియదు సార్, నాకు తెలియదు. రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. ఇదివరకు నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. ఇదివరకు మీరు ఇది ఎప్పటికీ నాదే. మీదేనా? యా సెన్సార్ అయిందండి ఇది? టీజర్ సెన్సార్ చేయించారా? లేదు సార్, వెళ్ళలేదా? రిలీజ్ కి ముందు వెళ్తా, సినిమా రిలీజ్ కి ముందు. సెన్సార్ ఇస్తారా అనుకుంటున్నారా? సెన్సార్ అవుద్దు అనుకుంటున్నారా? పడతా సార్, నా తంటాలు నేను పడతా ఇంకా. ఇంతంతా మీరు పడతారు కాదు. విశ్వ గారు ఇక్కడ సార్ సినిమా చూస్తే టీజర్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది, చాలా గ్రాండ్ స్కేల్లో చేశారు. బట్ రిస్ట్రిక్టెడ్ అని చెప్తున్నారు కొంతమంది. అంటే వీక్ హార్టెడ్ ఇంత ఫ్యామిలీస్ రావద్దు, వీక్ హార్టెడ్ రావద్దు, ఇంతమందిని రావద్దు అంటున్నారు. బట్ మరి వాళ్ళతో వచ్చిన దాంతో అంటే ఈ సినిమాకి ఏమో సార్, సినిమా అంటే పిచ్చి, ఒక మ్యాడ్నెస్ లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సినిమా తర్వాత సినిమా. ఇది డెఫినెట్లీ నేను తీయకపోతే ఈ జానర్లా, ఈ ప్లాట్లా, ఈ టైప్ ఆఫ్ వరల్డ్లా సినిమా రాదనిపించింది. ఇంకా తెగించి తీసేసిన అంతే. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం అంతే. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. విశ్వ గారు హాయ్ అండి.
రాజేష్ గారు hi. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఫిలింతోని. మీరు మొదలుపెట్టిన బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు కదా అవును. ఈ సినిమాతో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎక్స్టెండెడ్ క్యామియోలా ఉంటుందా లేదంటే ఫుల్ లెంత్ ఉంటుందా వాళ్ళతో పాటు? సో బేసికల్లీ ఇట్స్ అ వరల్డ్ అండి. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ బిగ్గర్ ఫ్రాంచైజీనే చూస్తున్నా కల్ట్ అనే సినిమా. సో ఫ్రాంచైజీ పరంగా చూసుకుంటే నేను 45 minutesకి వస్తున్నట్టు. సో 45th minute నుండి నేను ఉంటాను. మీరు చూసుకుంటే ఆవేశం ఫార్మాట్లో మీకు ఏ టైంలో అయితే ల్యాండ్ అవుతారో మనకు ఫహాద్ గారు ఆ టైప్లో మీకు యూ విల్ సీ మై ల్యాండింగ్. బట్ నేను స్టోరీ బిల్డ్ చేసి సెట్ చేసినా మీకు కనిపించకపోయినా వినిపిస్తుంటాను నేను. రవి గారు, అండ్ షూటింగ్ అప్డేట్స్ రవి ఏంటంటే బన్సల్ గారు. షూటింగ్ అప్డేట్ ఏంటి? ఎంతవరకు అయిపోయింది? అయిపోయింది సార్. లాస్ట్ ఒక 15-20 days ఒక లాస్ట్ స్కెడ్యూల్ ఉంది. ఒక యాక్షన్ పీస్ ఉంది, ఇంకొక వేరే అవుట్డోర్ స్కెడ్యూల్ ఉంది. అది చేస్తే ఫిలిం ఇస్ రెడీ టు రిలీజ్. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది సార్. మొత్తం కొట్టించేశారు సినిమాకి. సార్ సో ఆ స్కోర్ చూసే వాచ్ ఇచ్చినట్టున్నారు. డెఫినెట్లీ సార్. రవి బన్సల్ మీకు అసలు దుమ్మలు అదురుతాయి ఆల్ ది బెస్ట్ థియేటర్లో. రవి బన్సల్ గారు, సార్ రవి గారికి ఇవ్వండి. ఎస్ సార్. ఆ మ్యూజిక్ చూస్తుంటే అదిరిపోయింది సార్. మీకు ఇది కష్టం అనిపించిందా లేకపోతే టాక్సిక్ ఆ మ్యూజిక్ కష్టం అనిపించిందా సార్? రెండు వేరే వేరే యాంగిల్ సార్, వర్కింగ్ స్టైల్. అది కూడా ఒక టాక్సిక్ కూడా ఒక వైలెంటే. అది కూడా వైలెంట్ కదా. అది కూడా పెద్ద వైలెంటే ఉంది అంటున్నాను. టాక్సిక్ డిఫరెంట్, అది డిఫరెంట్ కాన్సెప్ట్ సార్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. తరుణ్ భాస్కర్ గారు, తరుణ్ గారు హలో సార్. హాయ్ అండి. విశ్వక్ గారితో లాంగ్ కొలాబరేషన్ ఉంది, లాంగ్ అసోసియేషన్ ఉంది మీకు. ఎప్పుడన్నా మీకు అట్లాంటి వాచ్లు కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారండి మీకు ఇంతవరకు? ఆయన ఇచ్చిన దాంతో నేను ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుతున్నా. అది వెనకాల జరుగుతూ ఉంటుంది. సో నో ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ బిట్వీన్ అస్. ఇట్స్ వీఆర్ ఫ్యామిలీ అండ్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్. ఓకే, ఇట్ విల్ ఆల్వేస్ బీ దర్. ఇప్పుడు నా అన్నయ్య ఎంత ఇచ్చిన, నా తమ్ముడు ఎంత ఇచ్చిన, నేను కూర్చొని లెక్కలు వేసుకున్నాను. ఓకే. మీ డైరెక్షన్లో ఆయన వర్క్ చేశారు విశ్వక్ గారు. విశ్వక్ గారు కట్ యాక్షన్ చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి ఈ సినిమాలో? ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆయన కట్ చెప్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ హీస్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా. హీస్ గ్రోయింగ్, సో 100% ఐ విల్ బీ ప్రౌడ్. ఓకే. ఈ ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఆ సీన్ చేస్తుంటే మీరు ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సతాయించేవాళ్ళు మిమ్మల్ని? ఏది సీన్ చేస్తున్నప్పుడు ఒక పటాన ఓకే చేసేవాళ్ళ లేకపోతే మిమ్మల్ని కొస్తా సతాయించేవాళ్ళ? ఇది కావాలి నాకు, ఇలా చేయండి, ఇలా చేయండి. నేను ఈ సినిమాలో డైలాగ్ రాసిన యాక్టింగ్ చేయలేదు. ఓన్లీ డైలాగ్. సో అది ప్రీ ప్రొడక్షన్ లో జరుగుతుంది. ఓకే. డెఫినెట్లీ చాలా కొలాబరేషన్ జరిగింది. కానీ నేను విశ్వాక్ ఆల్వేస్ సింక్లు ఉంటాం. వేవ్ లెంత్ ఇస్ సేమ్. సో ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. విశ్వక్ గారు సార్, యాక్షన్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఒక రేంజ్, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. మీ కల్ట్ ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బాక్స్ ఆఫీస్? అని తెలిస్తే నేను బాబాజీ అవుతుండే కదా సార్. కానీ మనకుంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా లేదు సార్. అది నాకు ఫస్ట్ 5-6 సినిమాలకు ఉండే. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటే కష్టం పడి 1 day at a time, 1 film at a time. ప్రతి సినిమాకి ప్రతిరోజు ప్రతి గంట ప్రాణం పెట్టే పని చేస్తున్నాం. సో ప్రాసెస్ సార్. సినిమా అయితే ఎంత మ్యాడ్నెస్తో చేసినామో మీకు టీజర్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే. ఒక హీరో 45 minutes వరకు స్క్రీన్ మీద కనపడలేదు అంటే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు? నేను రాకపోవచ్చు సార్ సినిమాలో, కానీ సినిమా తీసి నడిపిస్తుంది నేనే అక్కడ. ఓకే. సో నేను కనిపించకపోయినా అనిపిస్తుంటా. ఓకే. చూస్తున్నంతసేపు. ఓకే. ఎంత ఉంటుంది సార్ సుమారుగా? ఎంత ఉంటుంది అసలు డ్యూరేషన్ ఇది? నాదేం లేదు సార్. వచ్చిన తర్వాత ఎండింగ్ వరకు ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్. ఎన్ని బ్లాక్లు ప్లాన్ చేశారు ఫైట్? సినిమా రన్ టైమ్ మైట్ బి 2 or 10 minutes. ఓకే. ఎన్ని బ్లాక్లు ఉంటాయి ఫైట్స్? ఫైట్లా సార్? ఫైట్లు రకరకాలుగా ఉంటాయి. బిగినింగ్ నుండి నడుస్తూనే ఉంటుంది సార్. ఓకే. ఒక అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలో, అంతే. అదొకటి చెప్పగలను. ఓకే. ఫస్ట్ అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలో, అదొకటి చెప్పగలను. ఓకే అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విశ్వ గారు, ఇదివరకు చేసిన ఏరే డైరెక్టర్ కింద పనిచేసినప్పుడు మీరు హీరోగా ఇతర డైరెక్టర్లు చేసినప్పుడు సినిమాలన్నీ కొద్దిగా ఫ్లాప్ అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి ఎంతవరకు హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇదేంటి?
అదే క్వశ్చన్ తెలుగులో మళ్ళీ అడిగారు మీరు. కాదు, డెఫినెట్లీ సార్, ఇది డెఫినెట్లీ జానర్ బ్రేకింగ్ ఫిలిం. ఇప్పుడు ఇంకా మేము పోస్టులు కూడా పెట్టలేదు మా యూట్యూబ్లో. ఇప్పుడు రియాక్షన్ మాకు అర్థమైపోతుంది. డెఫినెట్లీ ఇట్స్ అ ఫస్ట్ ఇండియన్ స్లాషర్. అండ్ ఐ థింక్ జెన్జీ ఇప్పుడు నా జనరేషన్ నుండి ఇంకా బ్యాక్వర్డ్స్ వెళ్తుంటే ఇంకా ద యంగర్ ద క్రౌడ్ గెట్స్ ద క్రేజియర్ దే గో ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ చాలా చాలా న్యూ ఏజ్ సినిమా ఒకటి చేయాలని పని కట్టుకొని అసలు లాభాలేంది లెక్కలు వేసుకోకుండా బడ్జెట్ లేనిది ఎంత లిమిట్లో చేయాలి లిమిట్ లేదు చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అంతే. డెఫినెట్లీ ఇట్స్ హోల్ ఇంటెన్షన్ టు డెలివర్ ఎ న్యూ ఏజ్ సినిమా. మీ ఏ సినిమాకైనా సరే ఒక పెద్ద స్టార్ ఈవెంట్కి తీసుకొస్తుంటారు. ఈసారి ఎవరిని తీసుకొస్తారు? ఎవరు సార్? ఈసారి ఎవరిని తీసుకొస్తారు? చూద్దాం సార్, ఆ టైంకి చూద్దాం. తరుణ్ భాస్కర్ వస్తురు కదా అని మనం కూడా ఊకే వెళ్ళవద్దు కదా సార్. అట్లా విశ్వక్, ఇది బ్లడ్ షెడ్ ఫిల్మ్ కదా, సో ప్రాస్థెటిక్స్ ఎంతవరకు యూసేజ్ ఉంది, సిజిఐ ఎంతవరకు? 50-50 సార్, 50-50. బట్ ప్రాస్థెటిక్స్ ఇండియాలో ఉన్న అవైలబిలిటీ అనేది ఎంతవరకు? లేదు, మన తెలుగు అమ్మాయి బ్రహ్మాండంగా చేసింది ఒక అమ్మాయి. డిఓపి ఎస్ బ్రో. యా, సో సరే, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి లైక్ దెర్ ఆర్ నో రిఫరెన్సెస్ ఇన్సైడ్ ద ఇండియా కదా, సో ఇవన్నీ కూడా మోస్ట్లీ మన హాలీవుడ్ ఫిల్మ్స్ లేదంటే కొరియన్ ఫిల్మ్స్లో చూస్తున్నాము. సో ఆ రిఫరెన్సెస్ ఎంతవరకు తీసుకున్నారు? అట్ ద సేమ్ టైం న్యూ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ మీరు క్రియేట్ చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? రెఫరెన్సెస్ అన్నీ డిస్కస్ చేసి అలాగే చేస్తాం. బట్ వాట్ ఆర్ ద న్యూ కైండ్ ఆఫ్ రిఫరెన్సెస్ యూ మైట్ హావ్ క్రియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్? రియల్ లైఫ్ పార్టీస్ నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నాం బ్రో. తరుణ్, సో ఇది మోర్ ఆఫ్ అంటే ఇందులో మోర్ ఆఫ్ డైలాగ్స్ ఉండకపోవచ్చేమో బికాస్ మోర్ ఆఫ్ యాక్షన్ కాబట్టి. సో వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ దిస్? No, there were a lot of dialogues. There were a lot of dialogues and it was very creative. Our collaboration చాలా బాగుండే, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిండే, and it was a nice banter between Vishwak. I think it's going to be pretty entertaining for sure. తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్ గారు, సార్ తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్ గారు, అరే ఒక నిమిషం, విశ్వక్, డన్. నేను ఇప్పటి వరకు భయపడలేదు నా జీవితంలో. ఫస్ట్ టైం కల్ట్ టేజర్ చూసి భయపడ్డా. అంత యాక్టింగ్ చేస్తుండే ఆడు కూడా ఉండు సినిమాలో. సో ఇది నాకు తెలిసినంత వరకు ఇండియాలో R-rated ఫిల్మ్ ఇదే అనుకుంటున్నాను. అవును, పాస్ట్లో రాలేదు, ఫ్యూచర్లో వస్తే అంత డేర్ చేయరు ఎవరు ఇంత హెవీ బడ్జెట్ పెట్టి తీయటానికి. అవును. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ పిచ్చి సినిమా అంటే పిచ్చి అంతే. గాయత్రి భరద్వాజ్ గారిని క్యాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నువ్వు నా దగ్గర నుండి స్టార్ట్ చేసి తిప్పుతావు ఇటని. హీల్ స్టార్ట్ విత్ హీరో, స్లోలీ టేక్ యూ టర్న్ టు హీరోయిన్. చెప్పు గాయత్రి భరద్వాజ్ గారు. వాట్ మేడ్ యూ చూస్ గాయత్రి భరద్వాజ్ గారు ఇన్ కల్ట్ #కల్ట్? అది కాస్టింగ్ చేసినప్పుడు చూస్తాం కదా క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అని చెప్పి. అండ్ ఐ సా ఫిలిం విత్ రవితేజ గారు. సో దాంట్లో చాలా షీ హ్యావ్ సౌత్ ఫేస్ అనిపించింది. సో ఐ వాంటెడ్ టు పోర్ట్రే హర్. సినిమా చూసినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇది ఫస్ట్ ఇండియన్ స్లేషర్ ఫిలిం అన్నారు కదా. అవును. సో ఇప్పటి వరకు ఆ జానర్ని టచ్ చేయలేదు మన ఇండియాలో. అవును. సో చాలా రకాలుగా ఇప్పుడు ఉపేంద్ర గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా అయితే కొత్త జానర్స్ని టచ్ చేస్తారో అలా ఫస్ట్ టైం విశ్వక్ సేన్ టచ్ చేస్తున్నాడు. సో చాలా దానికి ఇది కావాలి, గట్స్ కావాలి. అండ్ ఇంత హెవీ బడ్జెట్ మళ్ళీ అడుగుతున్నాను. సో ఏంటి అంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ మేబీ వచ్చే ఛాన్స్లు ఉంటాయి కదా, అంటే R-rated ఇవ్వడానికి. నాకు ఈ సినిమా ఒక్క దగ్గర చూడలేదు నేను. ఉత్తి తెలుగులో ఆగిపోవాలను, హిందీలో అసలు నేను పెట్టుకోలేదు. ఐఎమ్ వెరీ బిగ్ డెడ్పూల్ ఫ్యాన్, మీ అందరికి తెలుసు. సో మొన్న డెడ్పూల్లో యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చూసినప్పుడు కూడా పీపుల్ వర్ ఎంజాయింగ్. లైక్ బేసికల్లీ ఓకే, మనం ఏం వీఆర్ నాట్ థింకింగ్ రాంగ్ అనిపించింది. ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది వెన్ ఐ సా డెడ్పూల్. మీరు ఇప్పుడు కూడా డెడ్పూల్ 2ది టైటిల్ సీక్వెన్స్ ఫస్ట్ చూసిరంటే మ్యాడ్ అయిపోతారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దట్. అండ్ అందుకే నేను స్పానిష్ జాపనీస్ అని పెట్టిన. అట్లీస్ట్ ఒకటికి అర్థం కాకపోతే ఇంకోటికన్నా అర్థమవుతుంది నా మ్యాడ్నెస్ అని. అండ్ లాస్ట్ క్వశ్చన్, టైటిల్ వెనకతల కొన్ని ఆకులు, ఆ తర్వాత టాబ్లెట్స్ ఇవన్నీ పెట్టారు కదా. సో అది దేనికి ఇండికేషన్ అండ్ దానివల్ల ఎలాంటి మెసేజ్ ఆడియన్స్కి ఇవ్వబోతున్నారు? ఇట్స్ నాట్ అ మెసేజ్. బేసికల్లీ సినిమా ఈజ్ ఆర్ట్. నేను ChatGPT అడిగినా నన్ను ఏమన్నా లోపలేస్తారు ఇప్పుడు అది పెట్టినందుకు. కానీ ఇట్స్ అన్ ఆర్ట్. బేసికల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు సే సంథింగ్. అంటే ఇట్స్ ఎ వెరీ ట్రిప్పీ ఫిల్మ్ అండ్ చాలా ట్రిప్పీ పీపుల్ ఉంటారు సినిమాలో. బట్ సినిమా నుండి మెసేజ్ మాత్రం డెఫినెట్లీ లైక్ డూ నాట్ డూ డ్రగ్స్ అన్నది స్ట్రాంగ్గా కన్వే అవుతుంది మీకు. అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన సినిమాలు రిజల్ట్ ఎలాగున్నా
ఆడియన్స్ మాత్రం చాలా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. అవును. విశ్వక్సేన్ హిట్ కొడితే బాగుండు అని. సో ఈ సినిమాతో న్యాయం చేస్తారు. ఎవ్వడేమనుకున్నా ఫంకి నాకు హిట్టే. తరుణ్ భాస్కర్ అర్థమైందా? ఐ మేడ్ ఎ గ్రేట్ ఫిల్మ్. అది ఎంత దూరం పోతుందో మనం అందరం కలిసి చూద్దాం. తారక్ సార్, తరుణ్ భాస్కర్ గారు, తరుణ్ భాస్కర్ గారు సార్